tablet numbers. Coming to the head boy, it is P. Hitesh from 10th class. Head boy P. Hitesh from 10th class has been elected as head boy. And head boy P. Nitika from 10th class. And coming to deputy head boy, it is V. Girish Kumar. Deputy head boy D. Pujita from 9th class. Chaplain, it is C. Chekika from 10th class. Deputy Sports Captain B. Neeraj Kumar from 9th class. A. Pavitra from 10th class. Deputy Cultural Captain is Bhuvaneshwari from 9th class. P. Dawood from 9th class. And Samir Khan from 9th class. And coming to House Captain, Bhagat Singh House Captain, young Raymond. Shivaji House Captain K. Ranicharan. Kumar. Or Ranicharan. Or Tejasvi. So let me congratulate all the house captains, cabinet members, all of these. Next we are going to have a work ceremony. Get to take door. We, the students of Sunday High School.
guest, the Brahman Ayudu Garu. So we request her to have a small speech towards our children, so how to maintain discipline in the school, so how they can become the later leaders in the future. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ రావడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అయితే ప్రధాని కావచ్చు, అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరైనా సరే ఈ స్టేజ్ నుంచి, ఈ స్కూల్ లెవెల్ నుంచి, ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ అంత పెద్ద లీడర్స్ అయ్యారు. అలాగే మీ అందరూ కూడా మీ జీవితంలో మీరు అనుకున్న స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. అట్లాగే మా సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి మేము ఇక్కడ ఇంకోక్స్ యాక్ట్ అటువంటి కానీ ఏమన్నా ఇటువంటి సంఘటనలు కనుక మీకు కనుక ఎదురైతే ముఖ్యంగా చిన్నపిల్లలకి మేడం గారు ఎందుకంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే మా సైడ్ నుంచి కూడా మా స్టాఫ్ కూడా మీరు చెప్పినప్పుడు ఎప్పుడైనా వచ్చి లేడీ ఉమెన్ కానిస్టేబుల్స్తో కానీ ఉమెన్ స్టాఫ్తో కానీ మేము వాళ్ళకి కొన్ని క్లాసెస్ కండక్ట్ చేయాలనుకుంటున్నాము. మీ తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ శాతం మీరు గడిపేది స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ ఎక్కువ మీ స్టాఫ్తోనే, ఐ మీన్ మేడం సార్ సార్స్ టీచర్స్తోనే. మీరు ఇంట్లో చెప్పలేని కూడా మేడం సార్స్తో చెప్పచ్చు. మీకు ఏమన్నా సమస్యలు కనుక ఉన్నట్లయితే ఎనీ ప్రాబ్లమ్స్ ఎనీ ప్రాబ్లమ్స్ మీరు మేడమ్స్తో కనుక చెప్పినట్లయితే మేడమ్స్ మా దృష్టికి తీసుకొస్తారు. మేము ఇమ్మీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతామని. అది అట్లాగే ఇప్పుడు మనం ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి ఎన్డీపీఎస్ అంటే నేను జస్ట్ లైక్ డ్రగ్స్. ఈ స్థాయిలో అయితే ఉండవు కానీ బట్ 10th క్లాసు ఆ టైంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి 9th, 10th బయట ఇప్పుడు డ్రగ్స్ గురించి మీకు ఎక్కువగా అవగాహన ఉండకపోవచ్చు, బట్ వాటి గురించి తెలియకపోవచ్చు. తెలియని వాటి గురించి తెలుసుకుంటే ఇంకా మంచిది. ఏది గుడ్ అండ్ బ్యాడ్. సో మన దగ్గర గుడ్ అంటే మన హాస్పిటల్లో దొరికే మెడిసిన్ కావచ్చు, మెడికల్ షాప్లో దొరికే మెడిసిన్ కావచ్చు. కొన్ని నిషేధింపబడినవి ఉంటాయి, వాటిని నార్కోటిక్స్ అంటారు. వాటి గురించి కూడా లైక్ గాంజా, కోకైన్, హెరాయిన్ ఇటువంటి వాటి గురించి ఇప్పుడు ఇండియా ఫేస్ చేస్తున్న పెద్ద సమస్యల్లో అదొకటి. కాబట్టి వాటి గురించి కూడా మేము వచ్చి క్లాసులు చెప్పడం జరుగుతూ ఉంటుంది, వచ్చి చెప్తాము. వాటి జోలైతే ఎవరన్నా మీ ఏరియాలో మీరు ఉంటున్న ఏరియాలో కనుక కొన్ని సుళ్ళూరుపేట కొంచెం మాసి ఏరియా కాబట్టి ఆ గాంజా ఇది మీరు కూడా చూస్తూ ఉంటారు, ఎక్కువ శాతం ఇస్తూ ఉంటారు. ఒకవేళ మీ ఏరియాలో మీకు ఇటువంటి ఏమన్నా ఎవరైనా పిల్లవాడు 100 మంది పిల్లలు ఉంటే 100 మంది ఒకేలా ఉండరు, అలా అని చెప్పి 100 మంది బ్యాడ్గా ఉండరు. ఎవరైనా ఒకటి వల్ల మన స్కూల్కి రాకపోవడం కానీ, ఇర్రెగ్యులర్ అవ్వడం కానీ, ఎందుకు ఇర్రెగ్యులర్ అవుతున్నాడు, అదర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నాడు, కొంచెం అతని మీద కాన్సన్ట్రేట్ చేసి అటువంటి ఏమన్నా కనుక జరుగుతున్నట్లయితే మా దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా లీడర్స్గా ఎన్నుకోబడ్డారు కాబట్టి వీళ్ళు కూడా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మేడమ్స్ దృష్టికి తీసుకురావాలి. మేము స్కూల్ లెవెల్లో ఇట్లాగా కమిటీలను ఏర్పాటు చేసాం, లీగల్ కమిటీస్ అని. మీ స్కూల్ దగ్గర కూడా వచ్చి ఉంటుందని అనుకున్నాను. 6 members స్టూడెంట్స్తో అలాగే టీచర్స్ ఇద్దరితో ఏర్పాటు చేస్తున్నాం. సో వాళ్ళందరూ వర్క్ చేసి మాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే మీరందరూ పిల్లలు ఇక్కడి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. స్కూల్ లెవెల్లో ఏది మీ చివరి మీ గోల్స్ ఏది సాధించాలన్నా ఇదే ప్రథమ మెట్టు. స్కూల్ లెవెల్లో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీ మేడమ్స్తో కావచ్చు, ఇక చుట్టుపక్కల ఉన్న కొంచెం యాక్టివ్గా ఉండే పిల్లలతో కావచ్చు, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ప్రతిదీ నేర్చుకోండి, ఆలోచించండి, చదవండి, సాధించండి. మీరు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Apart from your busy schedule, you have chosen a little time to spend with us, and your valuable words mean a lot to us. Thank you very much. Big round of applause to sir. Thank you, sir. Thank you very much for spending